శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఒక విషయం చెప్తున్నాను. ఏంటి అంటే, మీరు ఎవరైనా సరే వాకిలి చిమ్ముకోవడం అనేది ఉదయం చేస్తేనే మంచిదండి. ఎప్పుడైనా కానీ, పండగలకు కానీ ఏదైనా మనం నైటు వాకిలి శుభ్రం చేయటం అంటే రాక్షసులకు ఆహ్వానం అంట. ఉదయం పూట మనము ముగ్గేసి చేస్తే అది దేవతలకు ఆహ్వానము. మరి మీరు ఎలా నిర్ణయించుకుంటారో చూసుకోండి. మరి కొంతమందికి డౌట్స్ అనమాట. ఈ వరలక్ష్మి వ్రతానికి చాలామంది నైవేద్యాలు ఏం పెట్టాలి, ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అని. అన్నీ ఇంట్లో ముందు రోజే చేసుకోండి. ఇంట్లో చేసుకోవడంలో తప్పులేదండి. ఇల్లు శుభ్రం చేసుకోవడంలో పగలు అంతా చేసుకుని గడపలకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముందు రోజుకు నైవేద్యాలకు అన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి నైవేద్యం పెడుతున్నామని కాదు, అది ముఖ్యంగా గమనించుకోండి. మనకి అన్నీ అమ్మకు ఒకే రోజు పెట్టేస్తామా నైవేద్యాలు? కాదు కదా. నైవేద్యము మనం ఏం పెడుతున్నామని కాదండి. ఇన్ని రోజుల నుంచి ఒకరోజే నైవేద్యాలు పెట్టేస్తాము, మిగతా రోజుల్లో అవసరం లేదు అమ్మకి. కాబట్టి అది ఆలోచించుకొని మనకి ఎలా తోచినట్టుగా కష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యండి. అమ్మ దగ్గర 1 గంట కేటాయించుకోండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎంత చేశామని కాదు నైవేద్యం. మనకి అమ్మ ఎట్లా అంటే షట్చక్రాలలో ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క నైవేద్యం అంట. మరి లాస్ట్లో శాస్త్రదళంలో ఉన్న అమ్మకేంటి సర్వోదనం. అంటే అన్ని ఆహారాలు ఇష్టమే అనమాట. మీరు చద్దన్నం పెట్టినా తింటది ఇష్టంగా. నేను అదే అంటాను అమ్మతో. మనం రోజు ఆహారం తీసుకునేటప్పుడు ఒకసారి అమ్మకి కానీ మీరు ఎవరికైనా ఇష్టంగా అనిపిస్తే నివేదన చేసి తినండి. లోపల ఉన్న అమ్మని తీసుకోమని చెప్పండి. అది చాలా మిరాకిల్స్ చేస్తుంది అనమాట. అమ్మ ఇష్టంగా తీసుకుందో లేదో మీకు తెలుస్తుంది. మీరు ఇష్టంగా పెట్టండి. దేవుడి దగ్గర పెడితేనే కాదు అమ్మ అక్కడ స్వీకరించేది. రోజు మనం తినే నీటితో సహా మీరు ఏది పెడితే అది తీసుకుంటుందమ్మా. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.